8 నెలలు అయినా ఇంతే అవుతుందని అస్సలు అనుకోలేదన్న. గతంలో మాకు వీళ్ళే మాటిచ్చారు. ఫస్ట్ టైం మేము గాంధీ భవన్ మెట్లు తొక్కినప్పుడు శ్రీధర్ బాబు గారు మాకు చెప్పారు, ఈ జీవో నెంబర్ 46 అనేది గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు చాలా మోసపూరితమైన జీవో. ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా దీన్ని రద్దు చేసి గ్రామీణ ప్రాంతం వాళ్లకు మీకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా మంది గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న నిరుద్యోగ యువకులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. దీన్ని మరి వెంటనే దృష్టిలో పెట్టుకొని యూఎంఎస్ 46 నుంచి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీని మినహాయించాలని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజ్ అది అసెంబ్లీలో సాక్షాత్తు శ్రీధర్ బాబు గారే ఈ జీవో నెంబర్ మేము ఇప్పుడు చూపించిన ఈ ఫోటో చూడండి. విద్యార్థులందరూ కూడా ఈరోజు టీఎస్ఎస్పి నియామకాల్లో మాకు ఉద్యోగాలు వస్తాయని వేచి చూస్తున్న అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు మరి కేవలం మరి 47% కేటాయించడం, హైదరాబాదు జిల్లా వరకు 53% రిజర్వేషన్ పెట్టి మిగతా జిల్లాలన్నీ కలిపి 47% పెట్టేది. దీనివల్ల మెరిట్ బేస్డ్ నియామకాలు జరగవు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చదువుతూ ఉన్న విద్యార్థులకు ఏదో ఉద్యోగం వస్తుందని ఆశించి చదువుతున్న విద్యార్థిని నిరాశ నిస్పృహతో ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని మీరు ఈ కొద్ది రోజుల్లో ఈ లిస్టును రిలీజ్ చేయబోతున్నారని పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఈ లిస్టులను ఆఫ్ చేసి మెరిట్ బేస్డ్ సెలక్షన్ జరగాలి. గ్రామీణ ప్రాంతం అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులకు సరి సమానంగా మెరిట్ ఎక్కడ ఉంటే వారికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయాలని ఈ 46 జీవో బ్యాలెన్స్డ్గా లేదు, అన్యాయంగా ఉంది. దీన్ని ఆపు చేసి రద్దు చేసి పాత పద్ధతిలోనే టీఎస్ఎస్పి కానిస్టేబుల్ నియామకాలు జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఈ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఈ సార్ మాట్లాడిన సార్ పేరు దుద్దిల శ్రీధరబాబు సారు. ఆయన ఎంత సంసారి మాటలు మాట్లాడిందంటే అది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఎవరికైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంసారి మాటలు గుర్తొస్తాయి. మరి అధికార పక్షం రాగానే ఇలాంటి సమస్యలు ఏం గుర్తుకు రావు. ఈ సార్ని కూడా కలవడం జరిగింది. ఆయనే చెప్పారు ఇప్పుడు ఆడియోలో, ఎవరైతే మెరిట్ బేస్ ఉన్నారో మెరిట్ బేస్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి, డౌన్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు, అంటే తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు. జియో 46ని రద్దు చేసి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతం వాళ్ళకి న్యాయం చేస్తామన్నారు. మీరు కోర్టులో అపాయింట్మెంట్ చేసిన ఏదైతే అడ్వకేట్ జనరల్ గారు, సార్ తప్పు అయిపోయింది, ఏదో చాటు మిస్ చేశాము, 90 మార్కులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కూడా అది మిస్టేక్ జరిగింది, తప్పు ఎవరి వలన జరిగింది, కానీ దయచేసి 5,010 మందికి డిస్టర్బ్ చేయకండి అని బతిమలాడుకునే పరిస్థితికి దిగజారిండు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెరిట్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిన శ్రీధర్ బాబుకి ఈరోజు మెరిట్ గురించి ఎందుకు గుర్తు రావట్లేదు మాకు అర్థం అవ్వట్లేదు. ఆయనే చెప్పింది మేము గాంధీ భవన్లో ఉన్నప్పుడు. ఇంకొకటి, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈసారు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గతంలో కలిస్తే మీరు ఒకసారి గాంధీ భవన్కి రండి, గాంధీ భవన్కి వచ్చిన తర్వాత మీతో మాట్లాడతా అని చెప్పి మమ్మల్ని ఒక 30-40 మంది స్టూడెంట్స్ అందరిని పిలిపించుకొని, మీరు ఎవరైతే ఈ జియో 46 వల్ల నష్టపోయారో మీరందరూ మీ గ్రామాలకు వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోండి, ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే మన అధికారం వస్తుంది, మన అధికారం వస్తే జియో 46ని రద్దు చేసి మీకు న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు అంటే ఈ సీఎం అంటేనే అందరికంటే హెడ్ కదా, సీఎంఏ చెప్పిండు. సీఎంతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పారు. సీతక్క అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పింది. ఆ సీతక్క ఇప్పుడు ఈ గ్రామీణ ముఖ్యంగా లాస్ అయింది కూడా ములుగు జిల్లానే. 2% ఇచ్చేసి ఒక 10-15 పోస్టులు ఇచ్చారు. ఆ సీతక్క మొత్తం గిరిజనులే. మరి సీతక్క కేవలం వీడియోలు తీసుకొని ఏదన్నా గెలిచే ఉద్దేశంతో ఉందో, లేకపోతే నిజంగా వాళ్ళ గ్రామీణ ప్రాంతం బిడ్డల మీద ప్రేమ ఉందో మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా ఇప్పటికైనా లాస్ అయింది ఏం లేదు. సీఎం గారు మీకు ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, మీ గవర్నమెంట్ వచ్చినాక స్టాఫ్ నర్స్ వాళ్ళకు 2,000 ఉద్యోగాలు పెంచి వాళ్ళ జీవితాల వెలుగులు నింపారు. అదేవిధంగా మీరిచ్చిన మాటనే మేము అడుగుతున్నాము,
మీరిచ్చిన హామీనే మేము ప్రశ్నిస్తున్నాము. మాకు ఖచ్చితంగా న్యాయం చేయండి అంటే మీరే న్యాయం చేస్తామన్నారు. మీరు చెప్పిన మాట నిలబెట్టుకుంటారని ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం అయిపోయిందండి. మీరు మా జీవితం మీద దెబ్బ కొట్టారు. జీవితం మీద దెబ్బ కొడితే జీవితాంతం మర్చిపోలేము. మీరు మర్చిపోయే దెబ్బ కాదు కొట్టింది. ఖచ్చితంగా రేపటి రోజు కూడా మాకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు మేము చూపించుకునే పరిస్థితి రాకుండా ఈ తప్పుని తప్పుగానే సరిదిద్దుకోండి. మీకు అవకాశం ఉంది. మీ యాజ్ ఏ సీఎంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అనుకుంటే ఎన్ని జీవోలను తీసుకురాగలుగుతారు, ఎన్ని జీవోలను మార్చగలుగుతారు. ఆ అవకాశం, ఆ అధికారం మీ చేతిలో ఉంది. కాబట్టి గ్రామీణ నిరుద్యోగుల భవిష్యత్తు కూడా మీ చేతిలో ఉంది. కొంచెం దయచేసి అందరిని కలిసినామన్న, ప్రతి మినిస్టర్ని కలిసినాం మేము. ప్రతి మినిస్టరు చేస్తాం, చేపిస్తాం. ఇంకా ఇంకెప్పుడు చేపిస్తారు? వీళ్ళు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చేపిస్తారేమో అర్థం అవ్వట్లేదు. బయట ఊర్లలో నవ్వుతారన్న. మేము గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఈ కారు గుర్తు కావచ్చు, పువ్వు గుర్తు కావచ్చు, పోస్టర్లు చింపినాం. ఎదురొచ్చిన సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, నువ్వెవడమ్మా కారు గుర్తు చింపుతున్నావు అంటే, నీ బిడ్డకో, నీ కొడుకుకో, నీ తమ్మునికో అన్యాయం జరిగితే నువ్వు ఇట్లా ఉంటావా? నేను నీ తమ్ముని కాదా? నాకు అన్యాయం జరిగిందంటే నీ తమ్మునికి అన్యాయం జరిగినట్టే కాదా? ఈరోజు నాకు జరిగింది, రేపు నీ తమ్మునికి జరుగుతుంది. ఈ బీఆర్ఎస్ వల్ల మాకు అన్యాయం జరిగింది, ఈ ఒక్కసారికి కాంగ్రెస్ అవకాశం కల్పించమని చెప్పేసి ఊర్లలో పోయి వాళ్ళు బ్యాలెట్ పేపర్లు చింపినామన్నా. మేము ఎందుకు చింపినాం? కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మా భవిష్యత్ మారుతుంది అనుకున్నాం. కానీ అంతకంటే దారుణంగా, అధ్వానంగా తయారు చేస్తున్నారన్న వీళ్ళు. కనీసం పట్టించుకోవట్లేదు. వాళ్ళైనా పట్టించుకోకుండా ఉన్నారులే కానీ వీళ్ళు చేస్తామని చెప్పి ఏదో ఆశ కల్పిస్తున్నారు. నమ్మించి చంపుతాం, మానసికంగా ప్రతిరోజు చంపుతారు వీళ్ళు. వాళ్ళైనా ఒకటే రోజు జియో 46 ఉంది, రిజల్ట్ అవుట్ చేసిరు, ఆ ఒక్కరోజే బాధ అనిపించిందిలే. కానీ ఇప్పుడు ఒక శ్రీధర్ బాబు గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, సీతక్క ఉంది, వేమ నరేంద్ర రెడ్డి సార్ ఉన్నారు. వీళ్ళు చేస్తాం, రేపు రండి, ఎల్లుండి రండి, ఇంకో 3 days తర్వాత రండి, నా పిఏ కాల్ చేయండి అంటే ఇది ప్రతిరోజు చేస్తారు. ఎందుకంటే మనం నమ్మినాం కదా. నమ్మిన వాళ్ళు వీళ్ళు జాడించి తంతున్నారు. వీళ్ళు నమ్మినాం కాబట్టి న్యాయం చేస్తారని ప్రతిరోజు మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ నుంచి ఏర్పడిన తర్వాత ఇప్పుడు 9 months అన్న. 9 monthsలో మా ఇంట్లో మేము హైదరాబాద్లో ఉండే రూమ్లో లెక్క ఉండలేమన్నా. మినిస్టర్ల ఇంటి చుట్టూ, ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ, వాళ్ళ గేటు ముందు ఎక్కువ ఉన్నాం. కావాలంటే ఏ పిఏ అని అడగండి మీరు. ప్రతిరోజు అదే పని అన్న. మాకు వేరే పనే లేదు. లేవడం, బ్రష్ చేసుకోవడం, బయట ఎక్కడైనా తినడము, మధ్యాహ్నం 5 రూపాయలు భోజనం తినడము, అక్కడనే కూర్చోవడము. లేకుంటే మధ్యాహ్నం ఎమ్మెల్యే ఇంటికో, మినిస్టర్ ఇంటికి పోయినాం అనుకో, మధ్యాహ్నం తిండిలేదు. ఇక నైట్ 11 గంటలకు తింటాం. ఒకనొక టైంలో ఒక ఎమ్మెల్యే ఇంటి ముందు కూర్చునేసరికి నైట్ 1:30 అయిందన్న. 1:30 వరకు వెయిట్ చేపించి నేను ఈరోజు కొంచెం టైర్డ్ అయినా బేటా, మీరు రేపు రండి, మీరు మాట్లాడదామన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంత నిర్లక్ష్యము? అప్పుడు మా కాళ్ళ దగ్గరికి వచ్చారు మీరు మా కాళ్ళ దగ్గరికి వస్తే మీకు ఉద్యోగం ఇప్పించేందుకు మేము మంది కాళ్ళు పట్టినాం. మాకు అవసరం లేదన్నా. మాకు మానవత్వం ఉంది, మాకు గౌరవం ఉంది. మా తల్లిదండ్రులకు అన్నారు, కష్టపడి మీరు చదువురు బేట, మీకు నాలెడ్జ్ ఉంది, మీకు మంచి స్కోర్ వస్తుందని మా తల్లిదండ్రులకు నమ్మకం ఉంది. అయినా మేము మంది కాళ్ళు ఎందుకు పట్టినాం? నీకు ఉద్యోగం కల్పించేందుకు. నీకు ఉద్యోగం కల్పిస్తే ఎవడో చేసిన తప్పిదాన్ని నువ్వు సరిదిద్దేసి మాకు ఉద్యోగాలు ఇస్తావు అనుకొని. కానీ ఇప్పుడేం జరిగింది? నువ్వు మా కాళ్ళు బట్టి గుంజేసినావు. మేము మంది కాళ్ళు పడితే వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతుర్రు. ఏమైంది మీ కాంగ్రెస్ అంటివి, ఉద్యోగాలు వస్తాయంటివి, మా ప్లకార్డు చింపినావు, ఇప్పుడు కప్పుకుంటా టీఆర్ఎస్ కండు అని. నీకు దండం పెడతానన్న, తప్పైంది. నేను ఏ పార్టీకి అతిథుండి కాదు. నాకు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేస్తే ఉద్యోగం వస్తుందని ఆశపడి వేయించిన నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా. భవిష్యత్తులో ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి రానన్నా. దయచేసి నా ముఖం చూసి ఒక్కసారి వదిలేయన్నా. అంటే ఏం బతుకులు రా మీ చక్కగా ఉండేటోళ్ళను, అరే ఏదో ఒకటి వాళ్ళన్నా చేసేటోళ్ళు రా, వీళ్ళు ఏం చేస్తలేరు రా అని కాడికి దిగజార్చిరన్న వీళ్ళు. ఖచ్చితంగా మార్పు వచ్చేది. ఎట్లా అంటే గతంలో ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఇప్పుడు కేసీఆర్ గురించే చెప్తున్నాము. ఆయనంటే కూడా మాకేం కోపం లేదు, వీళ్ళంటే కోపం లేదు. మాకు న్యాయం ఎవడన్నా గ్రామీణ ప్రాంతం మెరిట్ స్టూడెంట్ న్యాయం చేస్తా అంటే వానికి సంకల చేరుతారన్న. మేము అదే చేసినాం. మేము చేసిన తప్పే అది. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అందరికీ 60 marks క్వాలిఫై అన్నారు. అప్పుడు మందకృష్ణ మాదిగ గారు, ఈ అశోక్ సారు, వీళ్ళందరూ అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, బలమూరి వెంకట లాంటి వాళ్ళు కూడా కలిసి ఇది ఖచ్చితంగా తప్పని చెప్పేసి ధర్నాలు, రాస్తారోకులు చేస్తే కేసీఆర్ గారు ఇది నా రాష్ట్రానికి సంబంధించిన సమస్య, ఎవరు ఆంధ్రాధికారి చెప్తే నేనెందుకు ఇంటా, అదేందువా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళతో ఎట్లా పోటీ పడతాడు, ఎస్టీ వాడు ఎక్కడో గ్రామీణ ప్రాంతం ఉండేటోడు అని చెప్పేసి 40 మార్కులు ఎస్టీకి క్వాలిఫై, 60 కాకుండా 40 మార్కులు ఎస్టీ వాడు, బీసీ వానికి ఏమో 50 మార్కులు, ఓసీ వానికి ఏమో 60 మార్కులు అని చెప్పేసి మళ్ళీ కుదించిండు. అంటే గతంలో 60, 70, 80 ఉండే, అందరికి 60 చేసిరు. అయితే అందరికి 60 ఎట్లా చేస్తావు? మరి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఎడిపోయింది, వాళ్ళకి 40 చేయి, బీసీ వాళ్ళకి 50 చేయి. నేను చెప్తున్నా, నేను జీవో జారీ చేస్తున్నా, నీకేం అభ్యంతరం? నీకు అభ్యంతరం లేదు కదా. నా గవర్నమెంట్ నేను నా ఇష్టం వచ్చిన రన్ చేసుకుంటానని అసెంబ్లీ సాక్షిగా ఎవరు గ్రామీణ ప్రాంతమే కాదు ఏ అభ్యర్థికి అయినా సరే న్యాయం చేసిండు ఆ రోజు.
కానీ వీళ్ళేం చేస్తున్నారు, చేస్తామని చేసేది లేదు, సచ్చేది లేదు.